మన ఇన్స్టిట్యూషనల్ డేటా బేరిష్ ఉండే. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. కంపారిటివ్లీ గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెద్దగా చేంజ్ ఏం లేదు. బట్ సడన్గా మన ప్రీ మార్కెట్లో జరిగిన యాక్టివిటీ వల్ల గ్యాప్ అప్ అయితే అయ్యింది. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. సో లైవ్ మార్కెట్లో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మన అటెన్షన్ని జనరల్గా ఖరాబ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఏదైతే 50 EMA ఉందో సేమ్ ప్రైస్ అక్కడే ఓపెన్ అయింది అండ్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉండే. అండ్ మనం ఏదైతే ఛానల్ ప్లాట్ చేసుకున్నామో ఈవెన్ ఛానల్ టాప్ దగ్గరే ప్రైస్ అయితే ఓపెన్ అయింది. మెయిన్గా చెప్పాలి అంటే మనకి ఇన్స్టిట్యూషనల్ డేటా బేరిష్ ఉండే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది, మనం ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రైస్ అనేది ఏదైతే ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఉందో ఆ నియర్ బై లెవెల్కి అయితే వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఇక్కడ జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ టాప్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు కదా. ఇన్ కేస్ మన స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాని తర్వాత ఒకసారి క్లియర్గా మూవ్ అయితే చూడండి. అండ్ సేమ్ వే ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎంత అవసరమో చూడండి. ప్రీవియస్ డే సెషన్ ఏదైతే క్లోజింగ్ ఉండిందో ఆ రీజన్లకు రాగానే ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అయింది. కేస్ మనం ఈ జోన్లో ప్రాఫిట్ బుక్ చేయకుంటే మళ్ళీ ప్రైస్ అనేది ఏ రేంజ్ వరకు వెళ్ళిందో చూడండి. ప్రైస్ అనేది సింగిల్ ఛాన్స్ కూడా అయిపోదు. మనకి డేటా బిల్డ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిట్రేస్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ ఇట్లాంటి సినారియోస్ ఉంటాయి కదా, అప్పుడు ఏంటి అంటే ప్రైస్ అనేది ఒక డిసైజివ్ మూవ్లో పైకి వెళ్తూ ఉంటుంది. ఈవెన్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా అలానే వెళ్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ పర్టిక్యులర్ అట్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ హీరో జీరో ట్రేడ్స్, గామా బ్లాస్టింగ్ ఇట్లాంటివన్నీ ఏంటి అంటే మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. బికాస్ నేక్డ్ ఆప్షన్ బయింగ్ వల్ల ఏంటి అంటే చాలా హెడ్ఏక్ ఉంటుంది, ప్రీమియం డిక్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ మార్నింగ్ మీరు అట్లీస్ట్ 23,100 అంటే బేర్ కాల్ స్ప్రెడ్ని చేసి ఉంటే ఎట్లా ఉండేదో ఒకసారి థింక్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో మీకు ఇది చాలా అవసరం అవుతుంది. సో 23,100ని సెల్ చేసి 23,200ని బై చేసి ఉంటే సో అట్లీస్ట్ మీకు క్యాపిటల్ అనేది సెన్సిబుల్లో కానీ వన్లీలో కానీ వేసి చూడండి. కానీ అట్లీస్ట్ మీకు ఏంటి అంటే ఒక 1,000 to 1,200 లాస్తో జనరల్గా 5,000 to 6,000 ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే 1:5 1:6 ఆ రేంజ్లో వస్తుంది సింగిల్ లాట్తో. సో దీనికి ఏంటి అంటే మనకి బేసిక్గా కన్విక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ప్రైస్ ఎక్కడి వరకు మూవ్ అవ్వగలుగుతుంది అండ్ ప్రైస్ యాక్షన్ పైన కొంత గ్రిప్ ఉండాలి. ఒకసారి మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇట్లాంటివన్నీ ప్లాట్ చేసి చూడండి. ఒక 1 month అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీకే అర్థమవుతూ ఉంటుంది. సో ఈరోజు కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ లైవ్లో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ చేసుకొని ఎట్లా ఆలోచించవచ్చు అనేది, అండ్ సేమ్ వే ప్రాఫిట్ బుకింగ్ ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ నేక్డ్ ఆప్షన్ బయింగ్ అండ్ ఆల్. సో ఒకసారి క్విక్గా స్ట్రాటజీలో కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోరర్లెస్ సిమిలర్ ROI జనరేట్ చేయొచ్చు. సో దీనిపైన కూడా ఫోకస్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఆపోజిట్ ప్రైస్ పైకి వెళ్ళినా కూడా మనకి ఏంటి అంటే మినిమం రిస్క్ అనేది ఉంటుంది.